హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రుచులు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక రెసిపీ వచ్చేసి టమోటా పప్పు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ముందుగా మనం ఒక కప్పు ఎర్ర కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టమోటాలు, 4 పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా వాటర్ పోసుకొని ఒక గ్లాసు 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పప్పుని. ఈ విధంగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా వెనుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పోపు దినుసులు, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పప్పును తాలింపులో వేసుకోవడం అండి. అంతేనండి, సింపుల్గా టమోటా పప్పు రెడీ అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.